ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చిన్ని సీరియల్ తెలుసుకుందాం. నా కోడలు అవ్వాల్సిన తను చనిపోవాలనుకుంది నీ వల్ల, నిన్ను చంపేయాలని వెళ్ళి గన్ను తీసుకొస్తాడు షూట్ చేయడానికి చూస్తే వాళ్ళ అమ్మ నాన్న, మధు వాళ్ళ అమ్మ నాన్న, తప్పు జరిగిపోయింది, మీకు తెలుసు కదా ఎలా జరిగిందో, అంత మధు తప్పు ఏం లేదు అని అంటారు. మధు వాళ్ళ అమ్మ నాన్న చాలా బతిలాడుతుంటే వాళ్ళని తప్పుకోండి మీరు అని తోసేసి షూట్ చేయడానికి పోతాడు. అప్పుడు మన మ్యాడీ అడ్డం వెళ్తాడనమాట. తన షూట్ చేయడానికి నా తర్వాతనే మధుని ఏమన్నా చేసుకోండి అని అంటాడు మ్యాడీ. అంటే తప్పుకో మ్యాడీ తప్పుకో అని మధు అంటది. అని నా వల్లనే తప్పు జరిగిందని అనుకుంటుంది మీ ఫ్యామిలీ, అదే నిజమైతే మీ ఫ్యామిలీ కోసం నేను చనిపోతాను అని అంటది మధు. చంపండి అంకుల్ అని మధు అంటది. అనగానే శ్రేయ అంటుంది, చంపే మామయ్య, నా మెడలో కట్టాల్సిన తాళి దాని మెడలో మాయ మాటలు చెప్పి దాని మెడలో కట్టించుకుంది, దాన్ని చంపేసేయ అని అంటది. అనేసి దేవ వాళ్ళ చెల్లెలు వచ్చి మధుని ఏం చేస్తావేమో కానీ నా కూతురు అయితే ఇంటికి కోడలు కావాలి అని అంటే, బావగారు మీరు తప్పు నిర్ణయం తీసుకుంటున్నారు, మన దేవ షూట్ చేయడానికి పోతే నాగవల్లి బావ అని చెప్పి ఆరతి పళ్ళెం తీసుకొని వస్తుంటుంది అనమాట. శుభం జరిగిన ఇంట్లో అశుభం జరగకూడదు బావ అని అంటే, జరిగింది అశుభము అని దేవ, అది దైవ నిర్ణయం బావా, అలా మాట్లాడకూడదు అని నాగవల్లి. మన శ్రేయ జీవితం నాశనం చేసి వీళ్ళిద్దరు అంటే, శ్రేయకు జీవితం ఎందుకు నాశనమైంది అనుకుంటున్నావు బావా, తనకు మ్యాడీ కన్నా మంచి భర్త రావచ్చు కదా. ఏ విషయమైనా ప్రయత్నాలు మాత్రమే చేయగలం మనుషులం, కానీ దేవుడు చేసేస్తాడు. మనం అనుకున్నట్లు శ్రేయకి పెళ్లి జరగకపోవడం వల్ల మనం బాధపడాలి, కానీ మధుతో జరిగిందని ఆనందపడాలి బావా అని నాగవల్లి. మధుకేం తక్కువ, మధు బంగారు బొమ్మలా ఉంటుంది, హెల్పింగ్ నేచర్కి కేర్ ఆఫ్ అడ్రస్లా ఉంటుంది, మంచితనంకి తను మన మ్యాడీ బెస్ట్ ఫ్రెండ్, కొత్త కోడల్ని ఇంటికి ఆహ్వానించాలి మనం సంతోషంగా అని నాగవల్లి వాళ్ళిద్దరు కారతి ఇచ్చి పొట్టు పెట్టి వెళ్ళిపోతుందన్నమాట. నచ్చలేదు నాగవల్లి, నచ్చలేదు, నా కోడలు ఇంటి కోడలు అవుతుందంటే ఆ మధు ఇంటి కోడలు అయ్యింది, నాకు నచ్చలేదు, నా ఆవేశానికి దాన్ని చంపేద్దాం అనుకుంటే నువ్వు ఎందుకు ఆపావు, దీని అంతటి కారణం ఆ తిలక్గాడు, వాడు నన్ను చూసి ఓర్వలేక నన్ను ఎలా దెబ్బ కొట్టాలని ఇలా దెబ్బ కొట్టాడు వాడు అని అంటాడు. ఇలా చేసిన వాళ్ళందరినీ నేను వెళ్ళి చంపేస్తాను, ఆ గుడిలో ఉన్న వాళ్ళందరినీ చంపేస్తాను అని అంటే నాగవల్లి ఆపుతుందనమాట. వద్దు బావా, ఆ వీడియోస్ అనేది మధు వాళ్ళ పెళ్లి వీడియోస్ అనేది వైరల్ అయిపోయాయి, ఇప్పుడు నువ్వు తిలక్ కానీ లేకపోతే ఊరు ప్రజలకు కానీ ఏమైనా చేస్తే నీ రాజకీయ జీవితంలో నీకు మచ్చపడిపోతుంది, వద్దు, జనాల దృష్టిలో నువ్వు చెడ్డవాడు అయిపోతావు, వద్దు, ఏం చెయ్యకు, ఎలక్షన్లు అయినాక ఏమైనా చేద్దాము అని నాకేమైనా మధు కోడలు రావడం నాకు ఇష్టమా బావా అని అంటది. తర్వాత శ్రేయ ఇంటి కోడలు అవ్వాలనుకున్నాం, కానీ ఆ మధు వచ్చింది, నాకేమైనా ఇష్టమా, ఇష్టం లేదు, కానీ నటిస్తున్నాను, నటివ్వాలి అని అందరి దృష్టిలో ఆ మధుని మనం యాక్సెప్ట్ చేసినట్లే ఉండాలి, గుడి నిర్ణయం మనం పాటించినట్లే ఉండాలి, జనాల దృష్టిలో మనం ఒక మంచి వాళ్ళలా ఉండిపోవాలి, అప్పుడు మనకు ఎలక్షన్లో మంచి ఓట్స్ వచ్చి మనం ఇంకా పైకి వెళ్తాం బావా. ఇంకా మధు విషయం అంటారా, అదే మ్యాడీతో కాపురం చేయడానికి రాలేదు, దాని చావును అదే వెతుకుంటూ మన ఇంటికి వచ్చి. నాగుపాము పగ 12 ఏళ్ళు మాత్రమే ఉంటుంది, కానీ ఈ నాగవల్లి పగ చచ్చే వరకు ఉంటుంది, చంపే వరకు ఉంటుంది. త్వరలో మధుకి చావు ముహూర్తం పెట్టి తనని తప్పిస్తాను, తర్వాత శ్రేయ వాళ్ళకు ముహూర్తం పెట్టి పెళ్లి చేసేస్తాను అని నాగవల్లి. మన చేతికి మంటి అట్టకుండా జరిగిపోతుంది, నువ్వు ఎలాంటివి ఆవేశ నిర్ణయాలు తీసుకోకు, ఓకేనా అని వాళ్ళ బావకి చెప్తుంది. తర్వాత సరే, ఆ మధు అడ్డు వెళ్ళిపోతుందంటే నేను ఓకే అని. మీ అమ్మ చెప్పినట్లు గతం కాలుక వాళ్ళని తేటం ఉన్న మనుషులని కలవకపోయింటే నీ జీవితం మంచిగా ఉండేదేమో అమ్మ, నువ్వు ఎందుకు కలిసావని వాళ్ళ నాన్న అంటాడు. తర్వాత మీ అమ్మ నిర్దోషి అయినాక మ్యాడీకి చెప్పి పెళ్లి చేసుకుందామని అనుకున్నావు, కానీ ఇలా జరిగిందేంటి అని వాళ్ళ అమ్మ. ఇప్పుడు చూడు, మధులాకనే మ్యాడీ జీవితంలోకి వెళ్ళావు, మధులాకనే పెళ్లి చేసుకున్నావు, ఒకవేళ నువ్వే చిన్నివని తెలిస్తే నీ పరిస్థితి ఏంటమ్మా, అలా జరిగితే మీ అమ్మ నిర్దోషి అని నిరూపించుకోవడానికి వీలుండదమ్మా, బాధపడకమ్మా, ఇంతకాలం దేవుడు నన్ను కరుణించి కష్టాలన్నీ పోవడానికి ఇలా చేశాడేమో అమ్మ, మా అమ్మ నిర్దోషి అని నిరూపించడానికే దేవుడు ఇలా చేశాడేమో అమ్మ, నాకు చాలా భయం వేసిందమ్మా అని అంటే, పోన్లే అమ్మ, వాళ్ళు ఆవేశంలో ఉన్నారు, ఎందుకోసం అంటే శ్రేయకు మ్యాడీకి పెళ్లి చేద్దాం అనుకున్నారు కదా, అది జరిగిపోకపోయేసరికి వాళ్ళ కోపం వచ్చి అలా చేశారు, నా రోజులైతే వాళ్ళ కోపం పోతుంది, మంచిగా ఉంటారులే అని మధు అంటారు. అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నావు అమ్మా అని అంటే, దేవా అంకుల్ ఎంత మంచోడో నీకు తెలుసు కదమ్మా, చాలా మంచోడు అంటే వాళ్ళ ఫ్రెండ్ అంటే దేవా అంకుల్ చాలా మంచోడు, కానీ నాగవల్లి అంటే కొంచెం డేంజర్ ఉంది, కొంచెం చూసుకో అని అంటారు. ఆవిడ పైకి అలా కనిపించిన ఆవిడ కూడా కఠిన మనిషి కాదు, మంచి మనిషి, అక్కడ అందరు కోపంగా ఉన్న ఆవిడ మాత్రం దైవ నిర్ణయం యాక్సెప్ట్ చేసి ఆవిడతి ఇచ్చి లోపల తీసుకుంది. అవును అనుకో, కానీ ఆవిడతో కొంచెం జాగ్రత్తగా ఉంది, అదిగో ఆంటీ వస్తున్నారు అని అంటది. ఏంటమ్మా అలా ఉన్నావు, ఎందుకు బాధపడుతున్నావు, ఈ ఇంటిలో కోడలివి నువ్వు కదా, నా తర్వాత నువ్వే ఇంటి యజమానురాలివి అని. ఈ ఇంట్లో నువ్వు ఫ్రీగా ఉండాలి, కానీ ఇలా టెన్షన్గా ఉంటే ఎలా,
మనం వియ్యకులమండి, ఎందుకు ఇబ్బంది పడుతున్నారు అంటే వాళ్ళ అమ్మ అంటది, మీ వియ్యకులగా ఏ దేవుని దయవల్లనో మీరు మాకు వియ్యకుల అర్హతనిచ్చారు. ఏ మధు మీ ఆయన ఎక్కడా అంటే వస్తున్నాడా ఆంటీ అని. థ్యాంక్స్ మమ్మీ నన్ను అర్థం చేసుకున్నందుకు అని అంటే, నేను కాక నిన్ను ఎవరు అర్థం చేసుకుంటాను నాన్న అని అంటది. అప్పుడు అది చేసుకుంటాడు మ్యాడీ పాపం వాళ్ళ అమ్మని. తర్వాత మేము వెళ్ళొస్తామంటే, అప్పుడే నాకు కొంచెం ఫోన్ చేసి వెళ్ళొచ్చు కదా అని, చిన్న పని ఉందమ్మా వెళ్ళాలి అంటే, సరే బయలుదేరండి అన్నయ్య అని అంటది. అమ్మ మధు అంటే మా ప్రాణం, మా ప్రాణాన్ని మీ చేతిలో పెడుతున్నాను. మా మ్యాడీ అంటే నా ప్రాణం, వాడు ప్రాణంగా ప్రేమించిన వాళ్ళు నాకిట ప్రాణంతో సమానం. బాబు ఇంతవరకు మధు నువ్వు స్నేహితులు, ఎలాంటి తప్పు చేసినా ఏం చేసినా దయచేసి క్షమించండి అని అంటే, మధు ఎలాంటి తప్పు చేయదు. ఈరోజే అత్తగారి ఇంట్లో తొలి అడుగు పెట్టావు, తప్పటి అడుగులు వేయకుండా జాగ్రత్తగా నడుచుకో తల్లి అని వాళ్ళ అమ్మ చెప్తారు. మధు వాళ్ళ అమ్మ అర్క్ చేసుకుంటారు, వాళ్ళ నాన్న అర్క్ చేసుకుంటారు, వాళ్ళ అమ్మ అర్క్ చేసుకొని పాపం వెయిట్ చేస్తాడు. మేము వెళ్ళొస్తానమ్మా అని చెప్పి వెళ్తారనమాట, బాధపడుకుంటూ వెళ్తారు. ఊరుకో అమ్మ ఊరుకో అని మా నాగవల్లి అంటుంది అనమాట. అమ్మలా చూసుకునే అమ్మ దూరమైందని బాధపడకు, అమ్మలా చూసుకునే ఈ అత్తయ్య నీతోటే ఉంది కదా.